Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ఆశ్రమం హాస్పిటల్ సౌజన్యంతో 20 బార్కెట్లు ఇవ్వడం జరిగిందని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. నగరంలోని పోలీసుల విశ్రాంతి భవనం వద్ద ఈ రోజు ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ సీఈఓ హనుమంతరావు హాస్పిటల్స్ సిబ్బంది సమక్షంలో 20 బార్కెట్లు అప్పగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఆశ్రమం హాస్పిటల్ యాజమాన్యం సహకారంతో గతంలో కూడా బార్కెట్లు 40 ఇచ్చారని, ప్రస్తుతం 20 బార్కెట్లు ఇచ్చారని, వారి సహకారం మరవలేనిదని అన్నారు. ఆశ్రమం హాస్పిటల్ సీఈఓ హనుమంతరావు మాట్లాడుతూ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఆశ్రమ మెడికల్ కాలేజీ యాజమాన్యం సిఇఓ గారు, అలానే గౌరవ చైర్మన్ గోకరాజు గంగారాజు గారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు మనకి ఈ యొక్క పోలీసు ట్రాఫిక్ మీద వాళ్ళకు కాన్సన్ట్రేషన్ చేస్తూ కొన్ని బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఒక 40 బ్యారికేడ్స్, ఈరోజు ఒక 20 బ్యారికేడ్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ట్రామా కేర్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఇచ్చేయడంతో పాటు ఆశ్రమం మెడికల్ కాలేజీలో అనేకమైన సేవలను పొందడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఏదైతే మనగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మనం ఏదైతే స్కానింగ్ టెస్టులు పంపించినప్పుడు అక్కడ వాళ్ళ రేడియాలజిస్ట్ లేకపోయినప్పుడు కూడా మనకి రేడియాలజీ సేవలు అందించడంతో పాటు ఈరోజు ఈ రకంగా మనకి ఆశ్రమ పాఠశాల వైపు నుంచి మాకు ఈ రకమైనటువంటి సేవలు అందించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్లో భాగం రైట్ సైడ్ కూడా వారికే మన రోడ్ సేఫ్టీలో భాగంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇలాగా మాకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ రోజు నాడు ఇచ్చినందుకు ఆశ్రమం యాజమాన్యం వారికి కృతజ్ఞత తెలిపరుస్తూ, ముఖ్యంగా సిఇఓ గారు, అలానే కళాశాల ప్రిన్సిపాల్ గారు, తర్వాత మిగతా అడ్మినిస్ట్రేటివ్స్ బృందం అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. డిఎస్పీ గారికి మరియు పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద లాస్ట్ టైము ఒక 40 బార్కెట్స్ ఇచ్చాము, అలాగే ఇప్పుడు ఒక 20 ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము అవుట్ పోస్ట్ స్టేషన్ కూడా అక్కడ ఆశ్రమం ముందున్నటువంటి ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. దానివల్ల అది ఇంపార్టెంట్ వై జంక్షన్ అయిపోయింది. అక్కడ చాలా యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. సో వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అడిగిన విధంగానే కన్స్ట్రక్ట్ చేసి వారికి త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేస్తామని మనం చేస్తున్నాను. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఆశ్రమం మెడికల్ కాలేజీ ఏ సోషల్ యాక్టివిటీ అయినా సరే ముందుంటుంది. సో ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మెడికల్గా కానీ ఇంకేదైనా సరే మేము అందిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. బాధితులకు న్యాయం అందించి నేరస్తులకు చట్టబద్దమైన శిక్షలు పడేలా చేయడమే పోలీస్ శాఖ లక్ష్యమని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు. ఏలూరులో నిర్వహించిన బాధితుల ఆత్మీయ సమ్మేళనంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ సమర్థవంతమైన పర్యవేక్షణతో ఇప్పటి వరకు 62 కేసుల్లో 74 మంది నిందితులకు శిక్షలు పడేలా కీలక పాత్ర పోషించిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ
జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ సాధించిన ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం డీసీపీ గుర్తించి ఇతర జిల్లాల్లో అమలు చేయాలని స్పష్టం చేశారు. మీరు ధైర్యంగా నిలబడితే సాక్ష్యం నిజం గెలుస్తుంది, మీకు కావాల్సిన కాంపెన్సేషన్ కూడా వస్తుంది. అట్లా కాకుండా మారు మాటలు నమ్మి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అందరికి న్యాయం చేయాలన్నమాట. అదేవిధంగా మన నారాయణ గారికి ఎస్పీ సార్ అదేవిధంగా ఐజీ సార్ చేతులుగా వారికి ఇచ్చిన మెమోటోలు తీసుకోవాలి. అదేవిధంగా ఎస్పీ సార్ ఐజీ సార్ చేతులుగా మెమోటోలు ఇవ్వడం జరుగుతుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మన జిల్లా పోలీసు యొక్క పేరు ప్రతిష్టలు మారిపోవాలని చెప్పి అది మనందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కానీ ప్రాసిక్యూషన్ కానీ ఎన్ని కష్టాలు పడినా అల్టిమేట్గా నిలబడాల్సింది మీరే. ఎవరైతే బాధితులు ఉన్నారో మీ ధైర్యం మీదనే ఈ కేసు అనేది నిలబడుతుంది. ఆ నేరస్తుడికి చెడ వ్యక్తికి శిక్ష పడుతుంది. మనకైనా కూడా న్యాయం గెలుస్తుంది. మనం నిలబడాలి. మనం నిలబడితే పోలీస్ వ్యవస్థ మనకు సహకరిస్తుందని ఇప్పుడు మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్ లాగా మిమ్మల్ని చూసి చాలా మంది సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తారు. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. చివరి వరకు కోర్టులో నిలబడుకొని చెడు వ్యక్తికి మనము శిక్ష పడేలాగా చేసుకోవాలి. మన ఇంట్లో చాలా మామిడి పండ్లు ఉంటాయి. ఆ మామిడి పండ్లు తెలుసో తెలియకో ఒక దాంట్లో పురుగు పడుతుంది. ఆ పురుగు పడిన మామిడి పండుని తీసి పక్కన పెట్టలేదు అనుకో, ఉన్న మామిడి పండ్లన్నీ చెడిపోతాయి. సో మీరు అంత మంచిగా అలాంటి పురుగుని తీసే వ్యవస్థ అనేది దానికి సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. తర్వాత చాలా మంచి కార్యక్రమం ఈరోజు జరిగింది. ఏలూరు జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ని మొన్న సీఎం కాన్ఫరెన్స్లో కూడా, కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం అంతా కూడా అమలు చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మా డీజీ గారు కూడా ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టమని చెప్పారు. అన్ని జిల్లాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే సపరేట్గా ఒక కోర్టుకి ఒక కానిస్టేబుల్ అలాట్ చేయడం, అక్కడ కోర్టులో జరుగుతున్న కేసులని, ఇంపార్టెంట్ కేసెస్ని రోజు పర్సనల్గా మానిటర్ చేయడం, స్టేషన్ నుంచి వచ్చే కోర్ట్ కానిస్టేబుల్స్ తోటి లైన్ మెయింటైన్ చేసి ఏ రోజు విట్నెస్ వస్తున్నారు, ఎవరిని ప్రొడ్యూస్ చేయాలి, బ్రీఫింగ్ ఎలా చేయాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏముంది అన్నీ కూడా వారు ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ ద్వారా ఎప్పటికప్పుడు కోర్టు కేసులు సమీక్షించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇక్కడ ఈ జిల్లాలో నేను అబ్జర్వ్ చేసేదంటే ఇక్కడ కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇన్ఛార్జ్ కూడా, ఇన్స్పెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారు. అందువల్ల కూడా వారిని ప్రాపర్గా కోఆర్డినేట్ చేయడం. ఇదివరకు కూడా మన రిటైర్డ్ ఎస్పీ గారు కూడా నేను చూసేవాడిని. ప్రతి వారం కూడా ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ కానిస్టేబుల్స్ అందరితోటి మీటింగ్స్ పెట్టి ఏం జరుగుతున్నాయని వాళ్ళతోటి విచారణ. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏఆర్ అదన బీఎస్పీ జి మునిరాజ ఆదేశాలపై ఈ రోజు ఏలూరు నగరంలో పోలీస్ పరేడ్ మైదానంలో సామూహిక యోగాసనాలు సాధన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు ప్రవీణ్ చిన్నారెడ్డి, కె వినోద్ కుమార్ సారథ్యంలో యోగాసనాలు జరిగాయి. యోగా వేడుకల్లో పాల్గొన్న యోగా గురువులు యోగాసనాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సంస్కృతంలో మీకు అర్థం కాదు, లాస్ట్ లో మళ్ళీ దాన్ని మెయింటైన్ అవ్వాలని యోగా ద్వారా ఆ గుణాలు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే కళ్ళు మూసుకోండి, దైవ గుణాలు బాగా పుష్కలంగా ఉంటాయి. రైట్, ఆ గుణాలు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ గుణాలు అందరం కలిసి ముందుకు వెళ్ళడం. రైట్, ఒక మంచి సమాజంలో ఏం చేస్తాం అంటే ఒకరికొకరికి ప్రోత్సాహం చేసుకుంటూ ప్రదేశం అంతా అంటే దాని ఏమంటారు స్వర్గం కింద మారుతుంది. అలాంటివన్నీ ఇవన్నీ దైవిక గుణాలు. రైట్,
కోపం, ఈర్ష్య ఇలాంటివన్నీ రాక్షస గుణాలండి. రైట్ రైట్ అందరూ మంచివాళ్ళు అనుకో స్వర్గం. కరెక్ట్. కొంతమంది అందులో హింసించే వాళ్ళు ఉన్నారు అనుకో నెమ్మదిగా నరకం వస్తుంది. ముందుకు వెళ్తాం. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, రైట్, ఇంకొకరు ఇలా చెప్పానుకో, కొంచెం మిక్స్ అయ్యింది. మొత్తానికి బాధలు కలిగించే వాళ్ళు ఉన్నారు అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాగ ఉండలేదు. అర్థం ఉంది కదా. నేను కాదు ఇటాలుగా ఉంటున్నాను, డిసిప్లిన్ లేదు, ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. సో లక్ష్యాన్ని సాధించడం. రైట్. అందరూ హింసించే వాళ్ళు ఉన్నారు అనుకో, ఒకరి కాళ్ళు ఒక చెయ్యి వెళ్ళిపోయి అసలు ఉన్నది ఉన్నట్లు ఉండలేరు కదా. వైలెన్స్, సమతత్వం, ఒకే మతం, ఒకే మనసు, ఒకే ఆలోచన, సొసైటీలో ఉండలేరు కదా. సో చూడండి, అలా ఉండడం బెటర్, ఇలా ఉండడం బెటర్ అంటే డెఫినెట్లీ స్వర్గసీమ ఎలా ఉండాలో అలా ఉంది దైవభాగం. క్లియర్ కదా? ఇంత రైట్. దేవభాగం యథాపూర్వే, క్లియర్ కదా? ఓకే. నా మన ఆసనాల్లో వేసేటప్పుడు కొన్ని మెలకువలు, సింపుల్ మెలకువలు చెప్తాను. శ్వాస వదిలేయాలి, మరి వెనకాతలు తీసుకెళ్తూ శ్వాస తీసుకోవాలి. ఓకే, శ్వాస వదిలేస్తూ ముందుకు చేస్తూ చెప్తాను. మధ్యలో గ్యాప్లు ఎలాగ తీసుకోవాలి, ఎలా బిగించాలి చెప్తాను. అలా ఫాలో అయ్యారు. శ్వాస పిలిస్తే వెరీ గుడ్. సెంటర్, వెరీ సెంటర్కి వచ్చింది. గమనించండి, ఆల్రెడీ శక్తి కనిపిస్తుంది, తెలుస్తుంది. ఇప్పుడు బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ రైట్, లెఫ్ట్, సెంటర్. మా భూమి మా హక్కు పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు కేవలం ప్రకటనలకే పరిమితమా లేదా అధికారుల కాగితాలకే పరిమితమా అనేది క్షేత్రస్థాయిలో ప్రశ్నార్థకంగా మారింది. వివరాల ప్రకారం ఏలూరు జిల్లా ముస్నూరు మండలం గోపురం గ్రామానికి చెందిన పోలవరపు దయాకర్ రావు రమాదేవి దంపతులకు ఎల్లాపురం గ్రామ రెవెన్యూలో 2 ఎకరాల 20 సెంట్ల భూమి ఉంది. ప్రస్తుతం వీరి భూమిలో పామాయిల్ మొక్కలు వేసి ఉన్నారు. అయితే ఈ భూమి సరిహద్దులో ఇరిగేషన్ కాలువ ఉంది. కొంతమంది రైతులు ఇరిగేషన్ కాలువలో పైపులు వేసి ఉడిసి దంపతులకు భూముల్లోని రోడ్డు మార్గాన చేసి కౌలు రైతులైన వారు మా తోటలో రోడ్డు వేశారని ఆరోపించారు. మామూలు సరిహద్దు అంగీకారం లేకుండా స్థిరమైన ఫెన్సింగ్ ఇవ్వకూడదు. నమస్తే అండి, మాది గోపవరం గ్రామం అండి. మేము విజయవాడలో ఉంటాము. ఎల్లాపురంలో మాకు 2 ఎకరాల 20 సెంట్ల భూమి ఉందండి. ఈవిడ మా అమ్మగారు పోలవరపు రమాదేవి ఈవిడ పేరు. ఆ భూమిలో మా సరిహద్దులో మేము గట్టి వేసుకుంటుంటే మా భూమికి ఉన్న గట్టుని పలానా మల్లేని మురళి, మూతినేని ప్రభాకరు అలియాస్ కిషోర్ అంట, పాయింటింగ్ కిషోర్ అంటారు అతను ఈ పక్క చేను పామాయిల్ అతను, కౌలు తీసుకున్న అతను, ముగ్గురు కలిసి దానికి దారి పోపించుకున్నారంటండి. ఆ దారి ఎందుకు మా చేను పగలగొట్టేసి ఇరిగేషన్ కాలువకి అడ్డంగా తుంగులేసి దారి పోశారు. అది ఎందుకు చేశారు ఏంటని మేము అడిగితే ముస్నూరు ఎస్ఐ గారు మమ్మల్ని చేసుకోమన్నారు అని కూసేపు అన్నారు. కూసేపు ఏఎస్ఐ గారు చేసుకోమన్నారు అని అన్నారు. సరే అదాவது మేము ఆపండి, వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాక చేద్దాం అని చెప్పి మేము అన్నామండి. అయినా సరే ఆపలేదు, ఆపకుండా చేసేసారు. ఈ రోజు వచ్చి మా చేనుకి సేఫ్టీ అనేది లేకుండా చేశారు. కాలం ఒకవేళ వస్తే మా చేనులో పామాయిల్ పట్టలు మొత్తం మునిగిపోతాయండి వరద వచ్చేసి మా లోపలికి. ఆ కారణంగా మేము ఈ రోజు గట్టిపోయించుకుంటుంటే మళ్ళీ కానిస్టేబుల్ని తీసుకుని ఈ మల్లినేని మురళి అన్నతను, మూతినేని ప్రభాకర్ అలియాస్ కిషోర్ అతను వచ్చి మమ్మల్ని ఆఫ్ చేశారు. మా అమ్మని చేను గట్టు మీద నుంచున్న మా అమ్మని తోసేసి మా అమ్మని తోస్తా ఉంటే ఆవిడ తిరిగి ఇట్లా చెయ్యట్లా అనేసరికి ఆయన కింద పడిపోయినట్టుగా షో చేశాడు. కింద పడిపోయి ఇంకేముంది నాకు దెబ్బలు తగిలిన షో చేశాడు.
ఆ దెబ్బలు ఆయన పడిపోయానని అని కూడా 3 గంటలు అయింది, ఇంతవరకు ఆ మనిషి హాస్పిటల్ కూడా వెళ్ళలేదు మరి దెబ్బలు తగిలితే. రెండోది క్రొక్లైన్ పని చేస్తుంటే క్రొక్లైన్ మీద వచ్చి పని చేసే క్రొక్లైన్ కి మధ్యలో అడ్డం వచ్చి క్రొక్లైన్ తొండాన్ని పట్టుకుని పడిపోయానని చెప్పి మళ్ళీ వెనకబడి పడిపోయానని చెప్పి అన్నాడు. ఆయన ఇంటి మీద ఎక్కడ దెబ్బలు తగలేదండి ఆయనకి, నాకు తెలిసినంత వరకు గీతలు అయి మట్టి అది అంటుంది అంతే. అలా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను పడిపోయేదానండి, పడిపోకుండా నా భూమి సరిహద్దులోనే నేను పని చేయించుకుంటున్నాను సార్, నా భూమి దాటి నేను వెళ్ళా. అసలు అతను రావాల్సిన అవసరం ఉందని. రెండోది మేము ఇరిగేషన్ ఏఈ గారికి కూడా మేము కంప్లైంట్ పెట్టాం సార్. సార్ కూడా వచ్చి ఇట్లా పోయకూడదు, నేను వాళ్ళకి నోటీసులు ఇస్తాను అని చెప్పి ఎంఆర్ఓ గారికి కూడా నోటీస్ ఇచ్చారండి సారు. దానికి సంబంధించి తోరలు అనేది సార్ వాళ్ళు తీపిస్తారు సార్. మేము మా చేనికి మేము కట్టేయించుకున్నాం సార్, మేము తీయించుతామమ్మ తోరలు అని చెప్పి చెప్పారు సార్ సారు. దాని గురించి మాట్లాడి మేము ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ పెట్టి సర్వేయింగ్ పెట్టించి ఆ తోరలు అనేది మేము తొలగిస్తామని చెప్పి సార్ చెప్పారు సార్. అందుకని మేము ఈ రోజు తోరలు అయితే కదపలేదు సార్, మా చేను గట్టు మాత్రం మేము వేసుకున్నాం సార్. వేసుకుంటామంటే ఈ రోజు దీని వెనకాల మాట్లాడితే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చింతలపూడి నియోజకవర్గంలో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈ నెల 15వ తేదీన చింతలపూడి మార్కెట్ యార్డ్ లో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. సభ నిర్వహణపై కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి ప్రజలకి సుపరిపాలన అందిస్తూ ప్రజల ఒక ఆధారంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి నిన్న తిరుపతిలో రాష్ట్ర స్థాయి 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో బహిరంగ సభ విజయంగా జరిగింది. అదే స్ఫూర్తితోటి మరి నియోజకవర్గ స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో కూటమితోటి ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన విషయంలో ఒక విజయవంతంగా ఒక పండుగలాగా జరపాలని పార్టీ డిసైడ్ చేసింది. మరి ఈ నెల 15వ తారీఖున కాన్స్టిట్యున్సీ లెవెల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా కలిసి చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి చింతలపూడి టౌన్లో ఈ యొక్క 15వ తారీఖున ఉదయం 10 గంటలకి మార్కెట్ యార్డ్లో ఈ యొక్క విజయవంత సభ కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. మరి ఈ విషయంలో అన్ని మండలాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన మండల పార్టీ ప్రెసిడెంట్స్ అలాగే మరి సీనియర్ నాయకులు, ఇన్ఛార్జెస్ అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవున్నటువంటి పెద్దలు అందరి ఒపీనియన్స్ తీసుకొని చింతలపూడి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో 15వ తారీఖున ఒక 3000 మందితోటి ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా కేంద్ర నిధులతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మాధవ్ గారు అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతున్నదో వైసీపీ ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ వారు మాట్లాడటానికి అనర్హులని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకనంటే రాష్ట్రాన్ని ఇటు నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో ఏమాత్రం పట్టించుకోకుండా ఆర్థికంగా దివాలా పూర్తయిన సందర్భంలో మార్కెట్ యార్డ్లో 15వ తారీఖు జరిగే బహిరంగ సభకు ఏర్పాట్ల గురించి చర్చించడానికి మమ్మల్ని ఇక్కడ పిలిచిన మన ఎమ్మెల్యే సంగా రోషన్ కుమార్ గారికి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. మోదీ గారు 12 సంవత్సరాల సేవా సుపరిపాలనలో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్ గారు, పివిఎన్ మాధవ్ గారి సమక్షంలో మన సంక్షేమ పథకాలు అనేకంగా తీసుకురావడం జరుగుతుంది. నిన్నే మా మాధవ్ గారు తిరుపతిలో మన రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలియజేసి ఉన్నారు. అలాగే మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మన మోదీ గారు అమరావతికి అయితేనేవ్వండి, మన పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ ను ఏలూరు కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో అవగాహన సదస్సు జరిగింది. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై అవగాహన పెంపొందించుకున్నారు. ముందు నుంచి ప్లాన్ చేసింది కాదని చెప్పాలని డిఫెన్స్ ప్రూవ్ చేయాలా? అప్పుడు ఏం ఆర్గ్యుమెంట్ తీసుకుంటాం? ఆ నైఫ్ స్టోరీ మనం ఎస్టాబ్లిష్ చేయాలా? చాలా వరకు మనం ఏం చేస్తాము, నైఫ్ ఎక్కడ కొన్నాడో కత్తి కొనుక్కొని ఆలోచించుకొని ఈ టైంలో ఎవడు ఉండడు అని చెప్పి చంపడానికి వచ్చాడు అనేది మీరు కేసు డైరీలో బిల్డ్ చేసుకుంటూ రావాలి. అది చేసుకున్న పక్షంలో ఇవన్నీ వస్తాయి. అది ఇంట్లో ఉన్నాడు కూరగాయలు కత్తి తీసుకొస్తాడా, మంచి పొడుగు చాకలేదు తీసుకొస్తాడు, రకరకాల స్టేట్మెంట్ ఉందనుకుంటే శ్రీరామ్ హత్య చేయగలిగే అవకాశం ఉంటుందా? ఆ కత్తి అక్కడికి రావడానికి అవకాశం ఉంటుందా? అంతే, కేసు కన్విక్షన్ వచ్చేస్తుంది స్ట్రైట్. అట్లా మనం బిల్డ్ చేసుకోవాలి కేసెస్. అదే చెప్తున్నారు కదా, నాకు ఎవడైనా వాడి ఉండొచ్చు, శ్రీరామ్ వాడి ఉండొచ్చు. కేసెస్ లో క్వశ్చన్స్ అడిగించాలి. కెన్ యూ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ షేక్ సుబాన్స్ రిలేషన్షిప్? మీ అమ్మకి అతనికి రిలేషన్షిప్ ఇచ్చొచ్చు. ఇది డిఫెన్స్ ఏ క్వశ్చన్, ప్రాసిక్యూషన్ ఏ క్వశ్చన్ అడగాలనే కాదు, ఏ క్వశ్చన్ ఎలా అడగాలని కూడా చెప్తుంది మీకు. వాడు ఏం చెప్పాలి? లాంగ్ టర్మ్ స్పెసిఫిక్ నేచర్ ఆఫ్ సుబాన్ రిలేషన్షిప్ ని విక్టిమ్ స్ట్రెంగ్థెన్ చేయడానికి క్వశ్చన్, పొటెన్షియల్ మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ క్వశ్చన్ ఉపయోగపడుతుంది. తర్వాత స్టాప్ కేరింగ్ అంటే ఎందుకు వాళ్ళ గొడవ వచ్చిందనే క్వశ్చన్ అడగాలి. అవన్నీ మనం చెప్పించవచ్చు. ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్ ఎట్లా వెళ్ళావు, 8 గంటలకు వెళ్ళావు, 30 నిమిషాల్లో నువ్వు ఎలా తిరిగి వచ్చావు, ఇంతకు మనం డిస్కస్ చేసింది. అవన్నీ కూడా ప్రాసిక్యూషన్ ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మిస్టర్ శ్రీరామ్, యూ స్టేటెడ్ షేక్ సుబాన్ వాస్ లివింగ్ విత్ యువర్ మదర్ సిన్స్ యు ఆర్ అవేర్. ద డిఫెన్స్ ఈస్ ట్రైయింగ్ టు హైలైట్ ద బ్రేక్నెస్ ఆఫ్ శ్రీరామ్స్ మెమరీ. ఇది ఇంకోటి మీకు ఏం చెప్తుంది, అసలు డిఫెన్స్ ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతాడు అనేది కూడా మీకు చెప్తుంది. మామూలుగా మీ క్వశ్చన్ అడుగు, నువ్వు ఇది చెప్పండి, వాడు రోబోట్ కాదు కదా, 10వ క్లాస్ అప్పచెప్పినట్టు అప్పచెప్తాడు. ఆలోచించి చెప్పంటే వాడికి కూడా వాడు వాడతాడు. అప్పుడు బట్టి గుట్టి చెప్పినట్టు ఉండదు. ఎనాలిసిస్ చేసి చెప్తున్నాడు డిఫెన్స్ ఎందుకు అడుగుతున్నాడు. ఇలా శ్రీరామ్ చిన్నప్పటి నుంచి మంచిగా స్టెప్ ఫాదర్ లాగా ఉండేవాడు, మా మదర్ కి పార్ట్నర్ లాగా ఉండేవాడు అని చెప్పేయాలి క్లియర్. ఇది క్యాజువల్ అక్వైంటెన్స్ కాదు. మేతలు, మందులు, ఎరువులు ధరలు తగ్గించి చేపల వేలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆక్వా రైతాన్ని ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు డి బలరాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కలదిండి మండలం భాస్కరరావుపేటలో ఈరోజు ఆక్వా రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రభుత్వాలకు ఆక్వా ఉత్పత్తుల ద్వారా వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం ఆదాయం వస్తున్నప్పటికీ ఆక్వా రైతులు మాత్రం సంక్షోభంలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో జరుగుతున్న 23వ రాష్ట్ర మహాసభలలో ఆక్వా రైతాంగ సమస్యలతో పాటు అన్ని రకాల పంటల రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు. జూలై 3వ తేదీన జరిగే ప్రదర్శనలో బహిరంగ సభలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కల్పించాలి ఆక్వా ఉత్పత్తులకు కల్పించాలి గిట్టుబాటు ధరలు, కల్పించాలి ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, కల్పించాలి ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, తగ్గించాలి ఫీడ్ సీడ్ ధరలను, తగ్గించాలి ఫీడ్ సీడ్ ధరలను, అందించాలి నాణ్యమైన ఫీడ్ సీడ్, అందించాలి ఫీడ్ సీడ్ ధరలు,
ఆదుకోవాలి. ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున కలిదిండి మండలం భాస్కర్రావుపేటలో ఆక్వా రైతుల సమస్యలపై ఈ రోజున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. కంపెనీలు ఫీడ్ ధరల్ని విపరీతంగా పెంచేసినాయి. రైతులు ఫీడ్ ధరలను తగ్గించమంటే కంపెనీలు పెంచేసి రైతుల మీద భారాలు వేస్తున్నాయి. పెంచినటువంటి ఫీడ్ ధరల్ని తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు విపరీతంగా పెంచేసింది. దీనివల్ల ప్రజానీకం మీద, రైతాంగం మీద విపరీతమైనటువంటి భారం పడుతుంది. పెంచినటువంటి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు, ఆక్వా ఫీడ్ ధరలు వెంటనే తగ్గించాలి. గతంలో ఉన్న రేట్లు కూడా తగ్గించాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆక్వా రైతులు అన్ని విధాలుగా కూడా నష్టపోతున్నారు. కష్టపడి పండిస్తున్నటువంటి రొయ్యలకి, చేపలకి సరైనటువంటి ధర రాక నష్టపోతున్నారు. రొయ్యలకి, చేపలకి గిట్టుబాటు ధర కల్పించి ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. నాణ్యమైన సీడు, ఫీడు అందించాలని కోరుతున్నాం. ఫీడ్ ధరలు, సీడ్ ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇస్తున్నటువంటి కరెంటు రాయితీ హామీని అమలు చేయాలని కోరుతున్నాం. అలాగే ట్రాన్స్ఫార్మర్లు, ఇతర వస్తువుల ఖరీదులు విపరీతంగా పెరిగిపోయినాయి. వాటిని తగ్గించాలి. ఆక్వా రైతులకు భారం లేకుండా చూడాలని కోరుతున్నాం. ఆక్వా ఉత్పత్తులు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కూడా కల్పించాలని ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈ రోజున మార్కెట్ యార్డులు అనేక బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కోల్డ్ స్టోరేజ్లుగా మార్చితే ఆక్వా రైతులకి న్యాయం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతారు ఆక్వా ద్వారా. కానీ ఆక్వా రైతులు మాత్రం పట్టించుకోవట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యమైందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పాలనను సమర్థవంతంగా అమలు చేస్తుందని అన్నారు. సమాజంలో విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్, నవే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి నిన్ననే కూటమి నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ, మరి లోకేష్ గారు అందరూ కూడా ఈ యొక్క 2 సంవత్సరాలు కూటమి యొక్క పరిపాలన విధ్వంసం నుంచి వికాసం వైపు ఏ విధంగా ప్రయాణం చేశామనేది విషయాలు కూడా చెప్పారు. మనం చూసినట్లయితే ఈ 2 సంవత్సరాలు పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, ఒక మంచి కల్చర్లో, ఒక మంచి సాంప్రదాయ విలువలతో కూడినటువంటి పరిపాలన అందించినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా విఘాతాలు కానీ, విధ్వంసాలు కానీ లేకుండా, కక్ష సాధింపులు లేకుండా, ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చినటువంటి సూపర్ 6 కానివ్వండి, సూపర్ 6 కాకుండా మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క ఉపాధి పెంచే దిశగా మరి నూతన ఇండస్ట్రీ విధానాలను తీసుకురావడంలో కానివ్వండి చాలా విజయాన్ని సాధించింది. ఏదైతే సామాజిక భద్రతా పెన్షన్ విషయంలో చూసినట్లయితే మరి 3,000 నుంచి 4,000 పెంచి ఎరియర్స్ కూడా ఇచ్చినటువంటి దాఖలా ఎక్కడ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ప్రభుత్వం రాగానే ఎరియర్స్ కూడా కలిపి 4,000 ప్రతి నెల కూడా ఒక రోజు ముందే ఇస్తుంది తప్పించి ఒక రోజు లేట్గా లేదు. అదేవిధంగా ప్రతి ఒక్క బీపీఎల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి వంట గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇచ్చేటువంటి స్కీమ్ని మరి పౌర సరఫరాల ద్వారా మరి దాన్ని కూడా ఈ రోజున గణనీయంగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2,70,00,000 పైన ఉన్నటువంటి 3 కోట్ల దాకా ఉన్నటువంటి మహిళలకి
మరి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే వాగ్దానం ఏదైతే ఉందో మరి ఆగస్టు 15 నుంచి మరి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు కూడా 30-35 లక్షల మంది మరి ఆక్యుపేషన్ వస్తూ ఉంది. 30-35 లక్షల మంది రాష్ట్రంలో మహిళలు మరి ఉచిత బస్సు ఒక స్కీమ్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. ఈ రకంగా మరి తల్లికి వందనం అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మరి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా మరి యొక్క 15,000 రూపాయలు వేసినటువంటి పరిస్థితి. అంతకుముందు అన్నదాత సుఖీభవ విషయానికి వస్తే మరి ఏదైతే దానికి రాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కంటే ఇంకా 5,000 రూపాయలు పెంచి కేంద్రం ఇస్తున్న దాన్ని బట్టి 20,000 రూపాయలు ఈ రోజున మరి ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఈ రోజున క్వాంటమ్ టెక్నాలజీ తీసుకురావడం కానివ్వండి, డేటా సెంటర్ తీసుకురావడం కానివ్వండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.